హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్ 8th, 9th, 10th సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సితార్ మరియు తాన్పూరా హస్తకళకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది? సితార్ మరియు తాన్పూరా. ఆన్సర్ సి ఫ్రెండ్స్, మిరాజ్. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మిరాజ్ అనే చిన్న పట్టణం సంగీత వాయిద్యాలను, ముఖ్యంగా సితార్లు మరియు తాన్పూరాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే, ఈ సాధనాలు ఇటీవలే భౌగోళిక సూచిక అంటే జిఐ ట్యాగ్ను పొందాయి కాబట్టి వార్తల్లో నిలిచాయి ఫ్రెండ్స్. ఎక్కడ ఫ్రెండ్స్? మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మిరాజ్. నెక్స్ట్ వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్వాటిక్ సెంటర్ను డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, తమిళనాడులో. ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్వాటిక్ సెంటర్ను డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గారు తమిళనాడులోని మంటపంలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, ఏప్రిల్ 7th. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపన ఎప్పుడంట ఫ్రెండ్స్? ఇది 1948లో స్థాపన చేశారు దీన్ని. అయితే స్థాపన తేదీ జ్ఞాపకార్థం మరియు ప్రపంచ ఆరోగ్య సమస్యల గురించి మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందే హక్కు గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7th తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఫ్రెండ్స్. ఎప్పుడు ఫ్రెండ్స్? ఇది ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. నెక్స్ట్ వన్, ఎన్నికల సమాచారం కోసం బూత్ రాబ్తా వెబ్సైట్ను ప్రారంభించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? బూత్ రాబ్తా. ఆన్సర్ సి ఫ్రెండ్స్, పంజాబ్లో. పంజాబ్లోని మలేర్కోట్లా జిల్లా బూత్ రాబ్తా వెబ్సైట్ను ప్రవేశపెట్టింది. సమగ్ర ఎన్నికల సంబంధిత సమాచారాన్ని అందించడం ద్వారా మరియు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడం ద్వారా ఓటర్లు మరియు పోలింగ్ సిబ్బందికి సహాయం చేస్తుంది. నెక్స్ట్ వన్, గిగ్ వర్కర్లకు మైక్రో లోన్లను అందించడానికి కర్మా లైఫ్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ డి ఫ్రెండ్స్, సిడ్బీ. సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గిగ్ వర్కర్లకు మైక్రో లోన్లను అందించడానికి కర్మా లైఫ్తో భాగస్వామ్యం కలిగి ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గంగౌర్ పండుగను జరుపుకుంటారు? గంగౌర్ పండుగ. ఆన్సర్ బి ఫ్రెండ్స్, రాజస్థాన్లో. శివుడు మరియు పార్వతీదేవి కలయికను గుర్తు చేసే గంగౌర్ పండుగ రాజస్థాన్ అంతటా జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ప్రధానమంత్రి ముద్రా యోజన రుణాలు ఏ మైలురాయిని అధిగమించాయి? ఆన్సర్ బి ఫ్రెండ్స్, 5 లక్షల కోట్లు. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ప్రధానమంత్రి ముద్రా యోజన రుణాలు 5 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. నెక్స్ట్ వన్, స్టార్టప్లకు ఆర్థిక సహాయం అందించడానికి కెనరా బ్యాంక్ ఏ సంస్థతో ఎంఓయూపై సంతకం చేసింది? ఆన్సర్ సి ఫ్రెండ్స్, ఐఐటి బాంబే. స్టార్టప్లకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కెనరా బ్యాంక్ SINE ఐఐటి బాంబేతో ఎంఓయూపై సంతకం చేసింది.
నెక్స్ట్ వన్, జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ అవార్డ్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, అంతరిక్ష పరిశోధనలలో విశేషమైన విజయాలను గుర్తించడం. జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ అవార్డు ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి అంతరిక్ష పరిశోధనలో విశేషమైన విజయాలను గుర్తించడం. నెక్స్ట్ వన్, WHO యొక్క 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక ప్రకారం హెపటైటిస్ బి మరియు సి కేసులలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ డి ఫ్రెండ్స్, 2వ స్థానంలో ఉంది. WHO యొక్క 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక ప్రకారం 3.5 కోట్ల ఇన్ఫెక్షన్లతో హెపటైటిస్ బి మరియు సి కేసులలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, లక్షద్వీప్లో శాఖను ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏది? లక్షద్వీప్లో మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఫ్రెండ్స్ చూడండి, మొదటి ప్రైవేట్ బ్యాంక్. ఆన్సర్ డి ఫ్రెండ్స్, HDFC బ్యాంక్. HDFC బ్యాంక్ లక్షద్వీప్లో ప్రత్యేకంగా కరవత్తి ద్వీపంలో శాఖను ప్రారంభించడం జరిగింది. ఎక్కడంట ఫ్రెండ్స్? లక్షద్వీప్లోని కరవత్తి ద్వీపంలో. ఇది యూనియన్ టెరిటరీలో ఉనికిని స్థాపించిన మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవతరించింది. మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవతరించింది ఏది ఫ్రెండ్స్? HDFC. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. నా వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.